ఒక ఆయన 3 కోట్ల రూపాయలు పెట్టి ఒక పెద్ద అపార్ట్మెంట్ కొన్నాడంట. తాను, తన పిల్లలు, తన భార్య, తన కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారంట. ఒక ఆయన వచ్చి, ఏమయ్యా 3 కోట్లు పెట్టుకున్నావే, నీ ఇల్లు బాగా నాకు నచ్చింది, అదే నీ ఇంట్లో గోడకు ఒక మేకు వేలాడుతుంది, ఆ మేకు ఒక్కటి నాకు అమ్ము, ఇల్లంతా నీది, మేకు ఒక్కటి నాది, నువ్వు ఎంత ఖరీదంటే అంత ఖరీదు. సహజంగా మేకొచ్చి ఓ 10 రూపాయలు ఉంటుంది, నువ్వు 10 రూపాయలు కాదు 10,000 రూపాయలైనా నీకు ఇస్తా, 10 లక్షలైనా నీకు ఇస్తా, మేకు మాత్రం మేకు తప్ప నీ ఇంట్లో ఇంకో దాన్ని ముట్టుకోను అన్నాడంట. సరే, ఈయన పాపం ఎందుకోలే ఆ మేకు మరి ఏమి నచ్చిందో ఏమో, ఎందుకు అంత ఇష్టపడ్డాడో అని చెప్పి, సహజంగా మేకు 100 రూపాయలు, ఒక 10 రూపాయలు ఉంటుందయ్యా, ఎంత అంటున్నావు కదా, ఓ 10,000 రూపాయలు చేసుకో అని 10,000 రూపాయలు తీసుకొని ఆ మేకు ప్రాంతాన్ని ఇచ్చాడట. తెల్లారిన తర్వాత చచ్చిపోయిన కుక్కను తీసుకున్నాడు, మేకు కొన్న ఆయన. ఆ చచ్చిపోయిన కుక్కను తీసుకొచ్చి ఈ మేకు తగిలిచ్చాడంట. ఈయన తెల్లారి లేచి చూసి, ఏమయ్యా చచ్చిపోయిన కుక్కని మేకు తగిలిచ్చేవేంటి? చెప్పే కదా, ఇల్లంతా నీది, మేకు ఒక్కటి నాది. ఇల్లు నీదే, నీ ఇంటి జోలు నేను రాను, మేకు నేను కొనుక్కున్నా, మరలా ఎప్పటికీ నేను చెప్పిన మాట కట్టుబడి ఉన్నా, ఇల్లంతా నీది, మేకు ఒక్కటి నాది. మేకు ఒక్కటి నీది నిజమేనయ్యా, మరి కుక్కను తగిలించేవేంటి? నా మేకు నా ఇష్టం. ఆ ఇంట్లో ఉండలా, పక్కింట్లో అద్దెకున్నారు, అక్కడ కొడుతుందంట వాసన, అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళారు. 6 నెలల తర్వాత కుక్క అవశేషాలన్నీ పోతే మొత్తం ఇల్లంతా శుభ్రం చేసి ఇంట్లో ఉందా అని వస్తే ఈసారి చచ్చిపోయిన దున్నపోతుని తీసుకొచ్చాడు. ఏమయ్యా ఎందుకు తీసుకొచ్చావు? ఇల్లంతా మీది, మేకు ఒక్కటి నాది. మేకు నీదే కరెక్టే, మరి ఆ మేకు మీద చచ్చిపోయిన దున్నపోతుని ఎలాడదీస్తే ఎట్లా అన్నారు. ఈయన అన్నాడట, నా మేకు నా ఇష్టం, ఇక నీకు ఒక దండం. 3 కోట్లు పోతిపోయింది, అసలు ఇంటి వైపే చూడమని చెప్పి ఆ 3 కోట్ల రూపాయల ఇల్లు వీడు వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. సరిగ్గా నీ ఆధ్యాత్మిక జీవితంలో, చివరికి బోధిస్తున్న నా ఆధ్యాత్మిక జీవితంలో శత్రువు చేసే కార్యం కూడా అదే. వాడికి సంబంధించిన ఒక చిన్న అవకాశం నీలో దొరికితే చాలు, మెల్లిగా అడుగు పెడతాడు, చివరికి నిన్ను పూర్తిగా కబ్జా చేయటం ప్రారంభిస్తాడు.